పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించిన వ్యక్తులు ఒకనాడు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఎందరికో నీడనిస్తున్నాయి. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలలు. సొంతంగా నర్సరీలు నిర్వహిస్తూ నందనవనాలను తలపిస్తున్నాయి. ఆ స్వచ్ఛమైన ప్రాంగణాల నీడలో విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాలోని పాఠశాలల్లోని ఈ దృశ్యాలు ఒకనాటి చిన్నారి విద్యార్థుల కృషి ఫలితం. మడకశిర నియోజకవర్గం పరిధిలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణమే పలకరిస్తుంటుంది. ఏళ్ల క్రితం విద్యార్థులు నాటిన మొక్కలు నేడు ఆహ్లాదానికి చిరునామాగా మారాయి. పూర్వ విద్యార్థుల ముందు చూపును అభినందిస్తూ భవిష్యత్ తరాల కోసం విద్యార్థులు కృషి చేస్తున్నారు. మడకశిర వృత్తి విద్యా కళాశాలలో 2012లో విద్యార్థులు నాటిన 500 మొక్కలు నందనవనంగా మారాయి. ఆ స్ఫూర్తితో విద్యార్థులు, అధ్యాపకులు మొక్కలు నాటుతున్నారు. ప్రతిరోజు ఈ పచ్చదనం కోసం కొద్దిమంది విద్యార్థులను కేటాయించి ఆ మొక్కలకు నీళ్లు పోసి వాటిని పెంచేలా చేస్తున్నాను. నా విద్యార్థులందరూ కూడా ఎక్కువ ఈ పచ్చదనాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంతకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు వీటిని పెట్టి సంరక్షించి దీన్ని బాగా ఎత్తుగా తీసుకొచ్చినారు. ఇప్పుడు కూడా మేము దాదాపు ఒక 100 చెట్లు పెట్టినాము, వాటిని కాపాడుతాము. ఈ వన ఉద్యమంలో విద్యార్థి లోకాన్ని భాగస్వామ్యం చేస్తున్నారు. పాఠశాల దశ నుంచే మొక్కల ప్రాధాన్యతను తెలియజేస్తూ పచ్చదనంపై స్ఫూర్తి నింపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నర్సరీలు ఏర్పాటు చేశారు. బుళ్ల సముద్రం, ఆమిదాల గొంది, గుండుమల, నీలకంఠాపురం, కల్లుమర్రి, మణూరు, రోళ్ల, అగళి, అమరాపురం, మధూడి, గుడిబండ పాఠశాలల్లో నర్సరీలు నిర్వహిస్తూ పాఠశాలల్లోనే కాకుండా చుట్టూ గ్రామాలకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ చెట్లన్నీ కూడా మా పాఠశాల విద్యార్థులు ఒకానొకప్పుడు నాటిన చెట్లే. ఈనాడు ఇంత పెద్ద వృక్షాలైపోయి ఇప్పుడు తరతరాలుగా వస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ చెట్లు ఎంతో నీడనిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నాయి. ప్రతి పాఠశాల విద్యార్థులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ పాఠశాలను పచ్చదనంగా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాం. వాతావరణంలో ఉన్నటువంటి పెనుమార్పులకి కారణాలు ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతూ ఉంది అని ఆలోచింపజేసే విధానాన్ని విద్యార్థులకి చెప్పడం, పర్యావరణం పట్ల నా బాధ్యత ఏంది అని విద్యార్థి గుర్తించుకునేదానికి ఈ నర్సరీలు అనేటివి చాలా ఉపయోగపడతాయి. మా గురువులు మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కను అప్పచెప్పారు. దీనివల్ల మేము కూడా మనం ఎంతో మొక్కలను కూడా అంతగానే చూసుకుంటూ వాటికి కూడా నీటి సంరక్షణ వాళ్ళకి కావాల్సిన ఎరువులు ఇలాంటివన్నీ అందిస్తున్నాము. మన స్కూల్లో చెట్లు పెద్దగా ఉండటం వలన వాటి కింద కూర్చొని ఎంతో ఆహ్లాదకరంగా చదువుకుంటున్నాం. ఆనందాన్ని కలిగించే మాదిరి, తర్వాత ఆక్సిజన్ అందే మాదిరి చేస్తున్నాయి. మనం ఆరోగ్యంగా ఉన్నాము. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి మొక్కలే భవిష్యత్ మహావృక్షాలు అనే స్ఫూర్తితో విద్యార్థి దశ నుంచే పర్యావరణ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిన్నటి తరం కృషిని అభినందిస్తూ ఆస్వాదిస్తున్న విద్యార్థులు రేపటి తరం కోసం బాటలు వేస్తున్నారు.